అయితే ఇప్పుడు 10th క్లాస్ 12th క్లాస్ వాళ్ళు కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అవును. అండ్ వాళ్ళు అసలు ఎలా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఏం చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదు ఆ ఏజ్లో. యాక్చువల్గా చెప్పాలంటే కరెక్ట్. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నారు. హౌ టు బిహేవ్ ఇన్ దట్ ఏజ్? 10th 12th వాళ్ళకు 10th క్లాస్ టు 12th క్లాస్ ఆర్ 8th నుంచి 12th ఇంటర్మీడియట్ వరకు, 8th 9th 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది మార్కులు 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 అని స్ట్రెస్ పెట్టుకోవద్దని చాలాసార్లు చెప్పాను నేను. బట్ అట్ ద సేమ్ టైం సొసైటీ డజంట్ లీవ్. సొసైటీ ఖచ్చితంగా మన వెనకాల పడుతుంది మార్కులు మార్కులు అని చెప్పి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మార్కులు ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, బట్ మార్కులతోని ఇంపార్టెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అది అందరూ తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అమెరికా, యూకే అన్ని డెవలప్డ్ కంట్రీస్ దే ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకని మీరు చెక్ చేసుకోండి, యుఎస్లో కిడ్స్ అందరూ కూడా కమ్యూనికేషన్లో మహాద్భుతంగా ఉంటారు. కానీ టెక్నికల్ నాలెడ్జ్లో కానీ రీసెర్చ్ ఓరియంటేషన్లో మన దగ్గర కిడ్స్ షార్ప్ ఉంటారు ఇనీషియల్ డేస్లో. కానీ లాంగ్ టర్మ్లో అమెరికా కిడ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, పెరిగిన విధానంలో ఒకే సబ్జెక్ట్ పట్టుకొని చదివి చదివి వాళ్ళు రీసెర్చ్ ఓరియంటేషన్లోకి వాళ్ళు బాగా వెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నాలెడ్జ్ ఉండి మనం వెళ్ళలేకపోతున్నాం. వాడి సబ్జెక్ట్ ఒకటే పట్టుకొని 20 ఏళ్ళు వెళ్తున్నాడు. మనమేమో 10 సబ్జెక్టులు పట్టుకొని ఎందులో కూడా ఏం రాకుండా జాక్ ఆఫ్ ఆల్ కింగ్ ఆఫ్ నన్ను మనము అమెరికాలో కింగ్ ఆఫ్ వన్ తయారు చేస్తున్నారు. సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే కాన్ఫిడెన్స్, కరేజ్ లెవెల్స్, మందితో మాట్లాడే విధానము, పిఆర్ స్కిల్స్. అన్నిటికంటే అద్భుతమైన స్కిల్ పిఆర్ స్కిల్. పబ్లిక్ రిలేషన్స్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగి జనాలతో మాట్లాడే విధానం పర్ఫెక్ట్. మీరు నేను మాట్లాడింది మొట్టమొదటిసారి కదా, ఇవాళ ఇప్పుడు కలిసింది ఫస్ట్ టైం లైఫ్లో కదా. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా చూస్తే 10 ఏళ్ల పరిచయంలాగా మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఎందుకంటే మార్కెట్లో జనాలతో డీల్ చేసేటోళ్ళు ఇట్లనే ఉంటారు. ట్రూ. ఇది రాలేదు, సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోతారు, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. అందుకని ఏమంటున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. 2 లక్షల రూపాయలు కాన్వెంట్ స్కూల్కి పెడుతున్నారు, 1 లక్ష పెడుతున్నారు, అక్కడ ఏం తప్పని నేను అనట్లేదు. మీ ఇష్టము, కరెంట్ సినారియో ప్రకారంగా అవన్నీ ఓకే. నేను ఏది కరెక్ట్ ఏది రైట్ మాట్లాడే అంత విద్యావేత్తని కాదు నేను ఆ విషయాలలో. ఎందుకంటే అది చాలా గమ్మత్తైన ఆట అదంతా. ఎవరి స్టాండర్డ్ వాళ్ళు, ఎవరి స్కూల్. ఇప్పుడు నా స్కూల్ ఎంత ఫీజు ఉండాలనేది నేను డిసైడ్ చేస్తాను, మీరు నా స్కూల్కి వస్తారా రాదా అనేది మీ ఇష్టం కదా. ఇద్దరికి నచ్చినప్పుడే ఆ ఫీజులు కడతాం. ఇది అంత ఫీజులు ఎక్కువైనా ఇవన్నీ అన్ని మాట్లాడుతుంటారు, అదంతా వేరు, నాకు అదంతా డిస్కషన్. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి దీంట్లో నేనేమంటున్నా, 2 లక్షలు కాన్వెంట్ స్కూల్కు పెట్టినప్పుడు 5,000, 10,000, 15,000, 20,000 పెట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే విధానాన్ని కనుక్కోండి. బయట ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడే కోర్సు ఉంది ఆన్లైన్లో, 2,000, 500, 5,000, 1,000 జాయిన్ చేయించండి. పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఏదన్నా వచ్చింది, ఫ్యూచర్లో వస్తుంది, ఉంది. డోంట్ థింక్ వాడు పైసలు చేసుకుంటున్నాడు ఆన్లైన్లో కూడా, నీకెందుకు బాధ? ప్రతి దాని మీద నెగిటివ్ చూడొద్దు, చేస్తే చెయ్యి, లేదంటే వదిలేసాయి. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, సెకండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మాట్లాడే విధానం కదండి, మాట్లాడే విధానం మాత్రమే. సెకండ్ ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి ఇంగ్లీష్ మాట్లాడడం మీద, మ్యాండేట్ ఫోకస్ పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, కమ్యూనికేషన్ స్కిల్ వేరు, ఇంగ్లీష్ వేరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్ అంటే తెలుగులో మాట్లాడే విధానం పర్ఫెక్ట్గా మాట్లాడాలి, మంచిగా మాట్లాడడము. ఇప్పుడు ఎనీ లాంగ్వేజ్ మాట్లాడే విధానం ఇస్ కమ్యూనికేషన్, కరెక్ట్ చేయండి, కమ్యూనికేషన్ స్కిల్. రెండోది, జనాలు ఎవరున్నా ధైర్యంగా మాట్లాడడము, వెళ్ళి క్వశ్చన్ అడగడము, ఆర్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడము, భయపడకుండా ఉండడము, జనాలతో డీల్ చేసి మాట్లాడే విధానం అండి కమ్యూనికేషన్ స్కిల్, అంతే, నథింగ్ ఎల్స్. మాట్లాడే విధానంలో ఏమేమి ఉన్నాయో తెలుసా, చాలామంది మిస్ అవుతున్నారు. వాయిస్ మాడ్యులేషను, బాడీ లాంగ్వేజ్, ఈ బాడీ అంటే బాడీతో కమ్యూనికేట్ చేసే విధానము, వాయిస్తో కమ్యూనికేట్ చేసే విధానం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ అందులో ఉంటాయి. ఇవి ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉండదు. సో దీన్ని ఖచ్చితంగా పిల్లల మీద ఫోకస్ చేసి మరి ప్రాక్టీస్ ఎవరైనా చేయించేటి వాళ్ళు ఉంటే ఇదొకటి. 2, పబ్లిక్ స్పీకింగ్లో ఖచ్చితంగా అడిషన్ ఉండాలి కంపల్సరీగా. స్కూల్లో ఏదైనా జరగనివ్వండి, మీ అబ్బాయి మీ అమ్మాయి, దే హ్యావ్ టు ప్రజెంట్ సంథింగ్. స్టేజ్ ఫియర్ ఉండకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు పెంచుకోండి అందరు. చాలామంది తెలుగు మీడియం అబ్బాయిలకు అమ్మాయిలకు వచ్చే మేజర్ ప్రాబ్లం, సిటీ కిడ్స్తోని ఫైట్ చేయకపోవడానికి వచ్చే మేజర్ ఇష్యూ. ఇన్స్పైట్ ఆఫ్ టాలెంట్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళతోని కాంపిటీషన్లో ముందుకు రాకపోవడానికి ఉన్న ఏకైక కారణం ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడం. రోజు ఒక స్టేట్మెంట్ నేర్చుకో, కానీ దీనికి చాలా డిసిప్లిన్ కావాలి. అసలు చెప్పినంత ఈజీ కాదు. ఇది అసలు వన్ ఆఫ్ ద డిఫికల్ట్ టాస్క్ నా దృష్టిలో. ఇంకా డైలీ ఒక స్టేట్మెంట్ నేర్చుకోవడము. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ను మెచ్చుకోవాలి తెలుసా.
ఎనీ లాంగ్వేజ్ ధారాళంగా మాట్లాడేస్తాడు. నిజంగా బహుభాష. ఎట్లొచ్చింది మరి? ఆయన అంత ఖతర్నాక్ ఎందుకు అవుతుండు? మళ్ళీ పివి నరసింహారావు గారు 18 భాషలలో ప్రావీణ్యుడు. అబ్బబ్బబ్బా, వాళ్ళకి ఏం అలవాటు ఉంటుంది తెలుసా? ఒక లాంగ్వేజ్ కావాలి, నేర్చుకోవాలి, 3 monthsలో నేర్చేసుకుంటారు. 3 months 6 months దాన్ని పట్టేసేస్తారు ఇంకా. అండ్ దట్ ఈస్ హౌ యూ బికమ్ ఎక్సలెంట్. ప్రాక్టీస్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు కదా. మాట్లాడుతూ. 90% వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడరాదు. Hmm. ఏం సక్సెస్ అవుతావు? ఎక్కడ సక్సెస్ అవుతావు? Okay, so కంపెనీలలో నేను చూసా, వెన్ ఐ వాజ్ ఇన్ టీసీఎస్లో ఉన్నప్పుడు, మంచి మంచి టెక్నికల్ పీపుల్ దే డోంట్ నో హౌ టు ప్రజెంట్. hmm. అప్పుడు ఏమైంది తెలుసా? నాలాంటి బచ్చగాడు ఒకడు, నేను అప్పుడు బచ్చానే, 10 years అప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజరు, 12 ఏళ్ళు 14 ఉన్నోడు నా కింద వర్క్ చేయడం. Hmm. అప్పుడు ఏమైంది? సింపుల్, నేను చొచ్చుకుపోయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, నలుగురితో స్పీడ్గా మూవ్ అయిపోయినా, నువ్వు అవలే. ఇంత డిఫరెన్స్ కదా, అవ్వాలి కదా కంపల్సరీ. నేను ఇంట్రోవర్ట్ ని అంటే అవ్వదు. ఇంట్రోవర్ట్ అనడు వాడు, ఇంట్రోవర్ట్ అనడు. ఆ పక్కన నిలబడి ఏమంటాడు సక్సెస్ అవుతున్నావు అని, వీడేదో పోయి మసిపూసి మారడికాయ చేసి వీడు అవుతుండు సక్సెస్ అని రాంగ్ మాట మాట్లాడుతున్నావు. నీకు చాతగాక చాతనైను అని మీద నువ్వు నెగిటివ్ మాట్లాడుతున్నావు. ఫస్ట్ గమనించాల్సింది ఏంది? వాడిలో ఉన్న పాజిటివ్ ఏంది, నాలో ఎక్కడ నెగిటివ్ పోతుంది అని అర్థం చేసుకొని వాడికంటే బీట్ కొడతా అని అనుకున్న రోజు నువ్వు నన్ను బీట్ కొట్టవచ్చు. 5 నిమిషాల టాస్క్. సింపుల్ రూల్, ఇంగ్లీష్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, పబ్లిక్ స్పీకింగ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 3 విషయాలలో మీ పిల్లలను మీరు కంపల్సరీ ప్రోత్సహించండి.